దేవుడు తన ప్రజలను సేవకుల ద్వారా మాత్రమే రక్షణలోకి నడిపిస్తాడు. దేవుడు తన ప్రజలను సేవకుల ద్వారా స్వస్థపరుస్తాడు. దేవుడు తన ప్రజలను సేవకుల ద్వారా తన యొక్క వర్తమానమును వినిపింపచేసి వారిని ఆత్మలో బలపరుస్తాడు. ఇప్పుడు అర్థమైంది సేవకుడు అంటే ఎవరో? యేసు ప్రభువుకిని తనను ప్రేమించే భక్తులకును మధ్యలో మధ్యవర్తి వంటి వాడు. అంటే నీ సమస్యని దేవునికి చెప్పేవాడు, దేవుని ఆశీర్వాదపు మాటను నీ యొద్దకు మోసేవాడే సేవకుడు. మధ్యలో సొంత కవిత్వాలు ఏమి ఉండవు, ఇక ఉండకూడదు కూడా. మాటలు దేవునివి, మాట్లాడేది దేవుడు, కానీ ఆ మాటలను తెలియపరిచేవాడు సేవకుడై ఉన్నాడు. ఈరోజు చాలామంది చాలా కష్టాలతో వచ్చారు, ఎవరికి చెప్పుకున్నా తీరని బాధలతో వచ్చారు, ఎన్ని మందులు వాడినా తగ్గని జబ్బులతో వచ్చారు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా బిడ్డలు పుట్టక వచ్చారు. ఇలాగూ చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలతో వచ్చారు మీరు. ఇప్పుడు మీకే మాట చెప్తే మీ బ్రతుకుల్లో మీ హృదయం నెమ్మదితో నింపబడుద్దో ఆ మాటలే నా దేవుడు ఈరోజు మీ చెవులకి వినిపిస్తూ ఉన్నాడు. ఆ మాటలే వినిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.